ఇప్పుడు ఇంట్లోంచి దోమలన్నీ పారిపోతాయి. మనందరం ఇక్కడే ఉంటే అక్కడ దగ్గుతున్న శబ్దం ఎవరిది? దోమలదై ఉంటుంది. దోమలు మనుషుల్లాగా దగ్గవు కదా. ఎవరైనా దొంగ ఉండొచ్చు. అందరూ ఒకే చోట ఉండండి. అరే గురుదేవా, మంత్రి గారు, ధనిమణి, మీరందరూ ఇంత రాత్రి వేళ మా నివాసంలో ఏం చేస్తున్నారు? రామకృష్ణ పండితులు గారు, మహారాజు గారి కోరిక మేరకు మేము ఒక సమాచారం తీసుకొచ్చాం. భగవంతుడా, ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన సమాచారమే అయి ఉంటుంది. అది అందించడానికే మీరు, గురుదేవులు, ధనిమణిలు, సైనికులు అందరూ వచ్చేశారు. చెప్పండి మంత్రి గారు, త్వరగా ఆదేశం ఏమిటో చెప్పండి. రామకృష్ణ పండితులు గారు, మహారాజు గారి కోరిక మేరకు మీరు వారికి మీ పారసమని ఇచ్చేయండి. అలాగా, మీరు ఒక్క నిమిషం ఉండండి. నేను పారసమనే. పారసమణి, అదే పారసమణి. దాన్ని తాకగానే లోహం బంగారంగా మారిపోతుంది కదా. మాకు తెలుసు ఆ పారసమణి నీ దగ్గరే ఉందని రామకృష్ణ. ఆ సమాచారం మీకు ఏ మూర్ఖుడిచ్చాడు గురుదేవా? మూర్ఖుడనాల్సిన అవసరమేముంది ఆ మంచి వ్యక్తిని? ఎందుకంటే ఆ మంచి వ్యక్తి ఖచ్చితంగా పొరపాటు పడ్డాడు. ఎందుకంటే నా దగ్గర ఏ పారసమణి లేదు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మేమే స్వయంగా చూశాం. మీరు ఇనుప నాణేల్ని బంగారు నాణేలుగా మారుస్తుండగా. ఎప్పుడు? ఉదయం. ఈ గుండప్ప తను ఆ బంగారు నాణేలతో ఆటలాడుకుంటున్నాడు. ఓహో, ఆ బంగారు నాణేలా? మీరు ఆ బంగారు నాణేల గురించి మాట్లాడుతున్నారా? బంగారు నాణేలా? అవేదో. అయ్యో శారదా, ఎప్పుడైనా ఒక గొప్పవారు, మహాజ్ఞానులు, మహాపురుషులు ఒక తుచ్చ ప్రాణితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. నేను మాట్లాడుతున్నాను కదా. రామకృష్ణ పండితులు గారు, మంత్రి గారు, మా కోరిక ఒకటే. మీరే స్వయంగా ఆ పారసమణిని మాకు ఇచ్చేయండి. మంత్రి గారు, అదేమిటంటే ఆ పారసమణిని ఎక్కడ పెట్టారో నాకు గుర్తు రావడం లేదు. మీరు పని చేయండి, మీరు మళ్ళీ రేపు ఉదయాన్నే వచ్చేయండి, నేను గుర్తు చేసుకొని చెప్తాను. లేదు, రామకృష్ణ పండితులు గారు గుర్తు చేసుకోరు. మీరు పారసమణిని మాయించేసేస్తారు. మేము ఇప్పుడే, ఈ క్షణమే మీ ఇంటిని సోదా చెయ్యాలనుకుంటున్నాం. చెయ్యండి, ఇప్పుడే చేయండి, ఈ క్షణమే చేయండి. మొత్తం ఇల్లంతా మీ సమక్షంలోనే ఉంది కదా. మహామంత్రి గారు, చెప్పండి ఆచార్య. దయచేసి సైనికుల్ని ఆదేశించండి. సైనికులారా, వెళ్ళండి, వెళ్ళి ఈ ఇంటి అణువణువు గాలించండి. పారసమణి ఈ ఇంట్లో దొరకదు. అంటే మేము చెప్పిన దానికి తాత్పర్యం ఏమిటంటే ఆచార్య, ఖచ్చితంగా దొరుకుతుంది. వెళ్ళండి. చూసావా ముసలోడిని? రామకృష్ణ పండితుని ఇంట్లో సోదా జరుగుతుంటే ముసలోడు ఎంత సంతోషిస్తున్నాడో. ఆచార్య తాతాచార్యుల వారి సమాచారం ప్రకారం ఈ రాయి సరిగ్గా పారసమణిలాగే అనిపిస్తుంది. ఇది బహుశా రామకృష్ణ పండితుల వారి దగ్గర కూడా ఇటువంటి రాయే ఉన్నట్టుంది. దానితో వారు సాధారణ వస్తువులపై తాకించి వాటిని బంగారంగా మార్చేస్తున్నారేమో. కానీ మహారాజా, మన రాజ్యంలో ఇప్పటికే చాలా బంగారం ఉంది కదా. మరి మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అవసరం కాదు చిన్న మహారాణి గారు, కుతూహలం. ఇదంతా మేము మా స్వార్థం కోసం చేయడం లేదు. మేమింత అత్యాసపరులం కాదు.
ఇదే గనక నిజమైతే మన రాజ్యంలో ఎవరూ ఆకలితో ఉండరు, అందరూ ధనవంతులైపోతారు. కానీ తాతాచార్యులు వారు చెప్పింది నిజమో కాదో అనేది నిరూపించడానికి మాత్రమే మేము ఇలా ప్రయోగాన్ని చేసి తీరాలి. ఇది చాలా మంచి నిర్ణయం మహారాజా. మేము ఒకసారి ప్రయత్నిస్తాం. రండి. ఏది మాకివ్వండి. మహామంత్రి గారు, పారసమణి కనిపించట్లేదు. నేను ముందే చెప్పానుగా పారసమణి లేదని. పారసమని మీ దగ్గరే ఉందని మాకు తెలుసు రామకృష్ణ పండితుల వారు. మేమే స్వయంగా మా కళ్ళతో చూశాం. ఇనుప నాణేలని బంగారు నాణేలుగా మారుస్తుండగా పైగా చూసింది మేము మాత్రమే కాదు, మహామంత్రి గారు కూడా కళ్ళారా చూశారు. సంధ్యా సమయంలో మాతో పాటు ఇక్కడికి వచ్చారు కూడా. మీ ఇంట్లో అక్కడ ఇక్కడ బంగారు నాణేలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. మీరు చీపురుతో ఊడ్చారు, వాటిని పోగు చేశారు, బుట్టలో వేశారు కూడా. ఓ అయ్యయ్యో, ఇప్పుడు మీ అందరికీ తెలిసిపోయింది కదా నా దగ్గర పారసమణి ఉందని. మరి ఇక అబద్ధం చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం? నేను అంగీకరిస్తున్నాను నా దగ్గర పారసమణి ఉందని. చూసారా 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 మహామంత్రి గారు, చూసారా? కానీ మీరు దయచేసి మహారాజు గారికి ఒక సందేశం అందించండి. వారికి పారసమణి మేము రేపిస్తామని. దయచేసి నాకు ఈ ఒక్క రాత్రి గడువు ఇప్పించండి. అస్సలు ఇవ్వం. మీకు గడువు ఇచ్చే అవకాశమే లేదు రామకృష్ణ. ఇది మహారాజు గారి ఆదేశం. అయ్యో, ఏమైంది రామకృష్ణ, ఏమైంది? అమ్మా శారదా, నాకు సహాయం చేయండి. కూర్చోబెట్టండి, వారిని ఇక్కడ కూర్చోబెట్టండి. రామకృష్ణ పండితులు గారు, మీరు బానే ఉన్నారు కదా? తెలియట్లేదు మంత్రి గారు, తెలియట్లేదు. నాటకం ఆడుతున్నారు రామకృష్ణ పండితుల వారు. పారసమణిని ఇవ్వడం ఇష్టం లేదు. రాత్రంతా బంగారాన్ని తయారు చేసుకుంటారు. లేదు లేదు గురుదేవా, లేదు లేదు. రామకృష్ణ పండితులు గారు, మీరు విశ్రాంతి తీసుకోండి. మేము మీకు ఈ ఒక్క రాత్రి గడువిస్తున్నాము. ధన్యవాదాలు మంత్రి గారు. కానీ మహామంత్రి గారు, మీరు రామకృష్ణ పండితుల వారి గురించి దిగులు పడకండి. రామకృష్ణ పండితుల వారు మళ్ళీ సభకి హాజరవుతారు. సైనికులారా, పదండి. సరే రామకృష్ణ పండితుల వారు, ఎంత బంగారం తయారు చేయాలనుకుంటే అంత చేసుకోండి. మీ దగ్గర కేవలం ఒక్క రాత్రి మాత్రమే గడువుంది. కేవలం ఒక్క రాత్రి మాత్రమే రామకృష్ణ. ధన్యవాదాలు గురుదేవా. అమ్మా, వెళ్ళిపోయారు మూర్ఖుల వారు. అరే అయ్యో, ఇప్పుడు నీకేమైంది? ఇంటిని సోదా చేస్తే మాత్రం ఏమైంది? దానికి కాదు, మీ దగ్గర పారసమణి ఉంది, కానీ మీరు ఈ విషయం నాకు కూడా చెప్పలేదు. దేవి గారు, నా దగ్గర పారసమణి లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. ఇప్పుడే అందరి ముందు చెప్పారు కదా మీ దగ్గర పారసమణి ఉంది అని. అయ్యో, ఉంది, నా దగ్గర పారసమణి ఉంది. ఉంది, చాలా ఉందా? మరి మీరు నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? అయ్యో, ఏంటి ఈ విషయం నాకు కూడా తెలీదు. రేపు మహారాజ్ గారితో పాటు మీ అందరికీ కూడా తెలిసిపోతుంది. గురుదేవులు ఎప్పుడు పన్నాగం పన్నుతూనే ఉంటారు. మేము ఒకసారి విన్నాము, ఈ పారసమణిని మేల్కొల్పాల్సి ఉంటుంది మంత్రం జపించి. ఈ రాయిని ఏదైనా వస్తువు మీద రుద్దటానికి ముందు మంత్రం జపించాల్సి ఉంటుంది. అందుకే ఇది పనిచేయడం లేదు. కానీ మహారాజా, పారసమణి అనేది ఒక కాల్పనిక వస్తువు. ఇటువంటి రాయి ఏమీ ఉండదు. ఉంటుంది మహారాణి చిన్నాదేవి, ఉంటుంది.
ఉంది, రామకృష్ణ పండితుల వారి దగ్గర ఉంది. స్వయంగా ఆచార్య తాతాచార్య ఇంకా మంత్రి గారు తమ కళ్ళతో చూశారు. కానీ మహారాజా, ఒకవేళ రామకృష్ణ పండితుల వారి దగ్గర అటువంటి రాయి ఉన్నా సరే వారు మీకు ఆ విషయం గురించి ఖచ్చితంగా తెలియచేసి ఉండేవారు. ఇదే కదా అసలు సమస్య. వారు మాకేమీ చెప్పనేలేదు. కానీ మహారాణి చిన్నాదేవి, మీకు తెలియదేమో, ఈ రాయి మహిమలు గల రాయి. మేము నిజం చెప్తున్నాము. మేము ఒప్పుకుంటాము, మేమిది చందమామ కథల్లో విన్నాం. కానీ మేము గురుదేవులు చెప్పింది కూడా పట్టించుకోకుండా ఉండలేము. మీరు ఒక పని చేయండి, ఈ పాత్రలన్నింటినీ జాగ్రత్తగా పెట్టండి. బహుశా ఇవన్నీ బంగారంగా మారడానికి కాస్త సమయం పట్టొచ్చేమో. అలాగే మహారాజా. మరి ఈ రాయిని ఏం చేయమంటారు మహారాజా? ఈ రాయిని మేము జాగ్రత్తగా పెడతాము. అలాగే. శుభరాత్రి. శుభరాత్రి. మా పంచేంద్రియాలు చురుకుగా అయిపోయాయి. రామకృష్ణ పండితుడు లోపలేవైతే నాటకాలాడాడో వాటి వెనుక ఖచ్చితంగా అతని యుక్తేదో ఉండుంటుంది. అతను మనల్ని మోసం చేసి ఇక్కడి నుంచి పారిపోవడానికి చూస్తున్నాడు. మీరు చెప్పింది అక్షర సత్యం గురువుగారు. కానీ ఇది రామ వల్ల అయ్యే పని కాదు, మీ వంటి గుంట నక్కని మోసం చెయ్యటం. అవును, మమ్మల్ని గుంటనక్క అన్నదా? రాజపురోహితుడు తాతాచార్య గుంటనక్క. గురువుగారు, చాతుర్యానికి ఉదాహరణగా మిమ్మల్ని చూపిస్తున్నాం. మేము తెలివైన వారమే. మీకు తెలీదా ఏమిటి? ఇప్పుడు తెలిసిందా? తెలిసింది. శారదా, మీ సామాను సర్దుకోండి. అవకాశం చూసుకొని మనం విజయనగరం నుంచి పారిపోదాం. ధనిమణి, చూసారా? వీళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. గురుగారు, ఒక పని చేయండి, మీరు ఇక్కడే ఉండి ఎదురు చూడండి, మేము వెళ్ళొస్తాం. మాకు బాగా నిద్ర వస్తుంది. గురువుగారు, వారిని పారిపోనివ్వకండి. మేము రేపు ఉదయం మళ్ళీ వస్తాం. శుభరాత్రి. అలాగే. అరే మూర్ఖులారా, మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇక్కడే ఉండండి, మాతో పాటు కాపలా కాయ. ఇక్కడే ఉండండి. దోమలు. శుభోదయం గురుదేవా. శుభోదయం. ఇదిగోండి వేప పుల్ల. ఎందుక? మీరు ఉదయం పూట పళ్ళు శుభ్రం చేసుకోరా? ధనిమణి, ఇంతకీ మీరు ఏం చెప్తున్నారు? మీరు ఉదయం పూట పళ్ళు శుభ్రం చేసుకోరా అంటున్నా. చేసుకుంటాం, ఖచ్చితంగా చేసుకుంటాం. ఎందుకు చేసుకో? సరే, మీరు పళ్ళు శుభ్రం చేసుకోండి, నేను పాలు తెప్పిస్తాను. లేదు, పళ్ళు మేము నిన్న రాత్రి శుభ్రం చేసుకున్నాం. అయినా కేవలం పాలు మాత్రమే తెప్పిస్తున్నారా? ఇంకేమీ లేవా? వేడివేడిగా పూరీలు కూడా చేయిస్తున్నాను, ప్రత్యేకంగా మీ అందరి కోసం. మీరు నిన్న రాత్రంతా ఇక్కడ కాపలా కాశారు, మీ కారణంగానే నా పారసమణి సురక్షితంగా ఉంది. అవును. ఏంటి? లేదు, అది మేము ఉదయం అలా చల్లగాలికి నడుస్తూ చాలా దూరం వెళ్ళిపోయాం. అందుకే తిరిగి వచ్చేస్తుండగా మాకు నీరసం వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంటే నిద్ర పట్టేసింది. ఓ అలాగా. అయితే పాలు పూరీలు చేయొద్దని చెప్పేస్తానులే.
వద్దు అనడం ఎందుకని వాటిని రానివ్వండి. మేము తింటాం. ఇంతకీ రామకృష్ణ పండితుల వారు మీరు ఆరోగ్యంగానే ఉన్నారు? అయ్యో ఎక్కడ గురుదేవా, చూస్తుంటే ఈరోజు నేను సభకి రాలేనేమో అనిపిస్తుంది. పదండి, మీకు ఏమైనా అల్పాహార ఏర్పాట్లు చేస్తాను. అరే మూర్ఖులారా, తిండి బోతులారా, పాలు తీసుకురండి, పూరీలు తీసుకురండి. పాలు తాగి పూరీలు తింటారా? ముయ్యండ్రా మూర్ఖపు వెదవల్లారా, ఎప్పుడు భోజనాన్ని చూడలేదా ఏంటి? పదండి, మాతో పాటు రండి. మన మహారాజు గారికి ఈ రామకృష్ణ పండితుడి గురించి సమాచారం అందించాలి. పదండి. మహామంత్రి గారు. మహారాజా, రామకృష్ణ పండితులు గారు ఎక్కడ కనిపించడమే లేదు? మహారాజా, రామకృష్ణ పండితులు గారు ఏ క్షణాన్ని ఇక్కడికి రావచ్చు. మహారాజు గారికి జై. మహారాజా, రామకృష్ణ పండితులు గారు సందేశం పంపించారు. వారు ఈరోజు రాజ్యసభకి రాలేకపోతున్నారట. వారి ఆరోగ్యం బాలేదని చెప్పారు. మహామంత్రి గారు, ఈ రామకృష్ణ పండితులు గారు స్వయంగా రావడం లేదు కాబట్టి పారస్మణిని మేల్కొల్పే మంత్రం ఏమిటో అడిగి తెలుసుకోండి. అది ఏమిటి మహారాజా? ఏమీ లేదు, మీరు కూర్చోండి. మేమే స్వయంగా అడుగుతాం వారు వచ్చినప్పుడు. మహారాజుకి జై, మహారాజు గారికి జై. ప్రణామాలు మహారాజా. మహారాజా, రామకృష్ణ పండితుల వారు సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నారు. అవును మహారాజా, పైగా వారింట్లో కూర్చొని వేడివేడి పాలు ఇంకా వేడివేడి పూరీలు కూర ఆరగిస్తున్నారు మహారాజా. పైగా మాకు అనుమానంగా ఉంది, అల్పాహారం ఆరగించి తమ కుటుంబ సమేతంగా విజయనగరం నుంచి పారిపోబోతున్నారనిపిస్తోంది. ఏమిటి, పారిపోతున్నారా? అవును మహారాజా. మాకేమీ అర్థం కావడం లేదు ఆచార్య, కాస్త వివరంగా చెప్పండి. మహారాజా, గత రాత్రి మేమే స్వయంగా రామకృష్ణ పండితుల వారి ఇంటి బయట కాపలా కాశాం. లేదు మహారాజా, మేం కాపలా కాయలేదు, కాపలా వాళ్ళను పెట్టించాం. లేకపోతే నిన్న రాత్రి వారు పారిపోయి ఉండేవారు మహారాజా. మహారాజా, మాది ఒక చిన్న విన్నపం. మీరు ఇప్పుడే ఈ క్షణమే సైనికుల్ని పంపించి రామకృష్ణ పండితుల వారిని పట్టుకోమనండి. మహారాజా, ఈ రామకృష్ణ పండితుడు తనకు తానుగా సభకి వచ్చే అవకాశమే లేదు. మహామంత్రి గారు. మహారాజా, మీరే స్వయంగా రామకృష్ణ పండితుల వారి నివాసానికి వెళ్ళండి. కొందరు సైనికులను తీసుకొని వారిని ఇక్కడికి తీసుకొని రండి. తమరి ఆజ్ఞ మహారాజా. మహారాజు గారికి జై. మహారాజా, రామకృష్ణ పండితుల వారి కుటుంబ సభ్యులు రాజ్యసభకి రావడానికి అనుమతి కోరుకుంటున్నారు. వారిని సగౌరవంగా లోపలికి తీసుకురండి. రామకృష్ణ పండితుడి కుటుంబ సభ్యుల భయపడ్డారు, వాళ్లే వస్తున్నారు. చూస్తుంటే వారు పారసమణిని తీసుకొచ్చినట్టున్నారు. పారసమణైతే ఇంత చిన్న రాయే కదా, మరి వీళ్ళేంటి ఇంత పెద్ద పేటికి ఎందుకు తీసుకొచ్చారు? గురుగారు, చూస్తుంటే రామకృష్ణ పండితుడి దగ్గర పారసమని పర్వతమే ఉందనిపిస్తోంది నాకు. ప్రణామాలు మహారాజా. అత్తయ్య కూడా ప్రణామాలు చెప్తున్నారు. ప్రణామాలు అమ్మగారు. ప్రణామాలు శారదాదేవి గారు. రామకృష్ణ పండితులు గారు స్వయంగా ఇక్కడికి ఎందుకు రాలేదు? అది వారి ఆరోగ్యం ఏమీ బాలేదు. పచ్చి అబద్ధం. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు మహారాజా. రామకృష్ణ పండితులు ఎందుకు రాలేదో మాకు బాగా తెలుసు. వారు ఇప్పటికే చాలా సిగ్గుపడుతున్నారు మహారాజా. మీ ఎదుట నిలబడ్డానికి వారికి ధైర్యం సరిపోవడం లేదు మహారాజా. ఎంతైనా ఇంత అమూల్యమైన వస్తువుని మీ దగ్గర దాచారు కదా మహారాజా. ఏదో అదృష్టం కొద్దీ సమయం మించకుండా మేము మీకు సమాచారం అందించాం. లేకపోతే ఈ రామకృష్ణ గారు ఈ పారసమణిని తీసుకొని విజయనగరం నుంచి పారిపోయి ఉండేవారు. మహారాజా, రామ మీకోసం పారసమణిని పంపించారు. ఇందులో ఉంది. ఆయన పారసమణితో పాటు ఒక సందేశాన్ని కూడా పంపించారు. మీరు అనుమతిస్తే. తప్పక అనుమతిస్తున్నాము. వారేం చెప్పారంటే మీరు గాని ఆయన గాని పారసమణిని ఎవరో ఒకరు ఎంచుకోవాలి.
మీరు గనక పారసమణిని ఎంచుకుంటే అప్పుడు రామ ముఖ్య సలహాదారుని పదవిని వదిలిపెట్టి విజయనగరం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ మీరు గనక వారిని ఎంచుకుంటే అప్పుడు మీకు పారసమణి ఎప్పటికీ దొరకదు. రామకృష్ణ పండితుడికి ఎంత కండ కావరం! మహారాజు గారిని బెదిరిస్తున్నారా? లేదు లేదు గురుదేవా, ఇది బెదిరింపు కాదు, విన్నపం. మహారాజు గారికి ఇరువురిలో నుంచి ఒకరిని ఎంచుకునే అవకాశం. మహారాజా తమరు అనుమతిస్తే మేము ఈ పేటికని తెరుస్తాం. తెరవండి తెరవండి, వెంటనే తెరవండి. మహామంత్రి గారు ఒక్క నిమిషం ఆగండి మంత్రి గారు. మహారాజా, మీరింకా ఆలస్యం చెయ్యకండి. ఒకవేళ పారసమని మీ చేతికి దక్కితే అప్పుడు విజయనగరం శాశ్వతంగా సుభిక్షమైపోతుంది. ధనధాన్యాలకి ఏ లోటు రాదు మహారాజా. ఇక ఆ తర్వాత ఆ రామకృష్ణ పండితుడి అవసరం మనకి ఇంకేముంటుంది? రామకృష్ణ పండితులు చాలా విచిత్రమైన ఆటలు ఆడుతుంటారు. మమ్మల్ని సందిగ్ధంలో పడేస్తారు. సందిగ్ధమా? సందిగ్ధం దేనికి మహారాజా? పారసమణి మన సమస్యలన్నింటికీ పరిష్కారం మహారాజా. పైగా మీ సౌభాగ్యం, విజయనగర సౌభాగ్యం మీ సమక్షంలోనే ఉంది. మహారాజా, ముందుకు సాగండి. విజయనగర సౌభాగ్యాన్ని ఈ పేటిక నుంచి తీయమని ఆదేశించండి మహారాజా. మహారాజా, మీ నిర్ణయం ఏంటో తెలియజేయండి. మంచిది, మేము నిర్ణయం తీసుకున్నాము. మాకు పారసమణి వద్దు, రామకృష్ణ పండితులే కావాలి. ఇక త్వరగా కానివ్వండి. ఈ పారసమణిని వెంటనే రాజ్యసభ నుంచి తీసుకువెళ్ళిపోండి. లేకపోతే మా అభిప్రాయం మళ్ళీ మారిపోవచ్చు మంత్రి గారు. తమరి ఆజ్ఞ మహారాజా. రామకృష్ణ పండితులు గారు, ఊపిరి తీసుకోవడానికి ఎంత కష్టంగా అనిపించిందో తెలుసా? చాలాసేపటి నుంచి లోపల ఉన్నాను కదా, ప్రాణం పోయి ఉంటేనో. అరే, మిమ్మల్ని పేటికలో పడుకోమని నేనేమైనా చెప్పానా ఏంటి? కానీ నేను పని త్వరగా పూర్తి చేసుకోమని చెప్పాను కదా. రామకృష్ణ పండితులు గారు,